హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు హాఫ్ కేజీ అల్లం, హాఫ్ కేజీ ఎల్లిపాయలు తీసుకొని కొద్దిగా మిక్సీ జాడీలోకి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను నేను. టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం నాన్ వెజ్లకైనా వెజ్లోకైనా మనం కొత్తిమీర పుదీనా వేసుకోకుండా కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలోకైనా గ్లాస్ దాంట్లోకైనా తీసుకొని మనం కర్రీస్ వండుకుంటే అందులో ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. 3 months వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. మీరు ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్.